కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి. వాటిల్లో నీ ఒపీనియన్ ఇవ్వకపోయినా పర్లేదు, బట్ ఇచ్చే ముందు 1-10 సార్లు ఆలోచించుకొని ఇవ్వాలి. తను ఇండియాలో లేకుండా ఇండియా గురించి ఎలా మాట్లాడతాడు, ఇండియాలో ఉండకుండా ఇండియా చీప్ అని ఎలా అంటాడు. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ ఇయర్ మీకు మంచిగా జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో నేను నా ఛానల్లో ఎవ్రీడే 6 PMకి నా డైలీ అప్డేట్స్, డైలీ చేసే పనులు, నేను చూసే ప్లేసెస్ గురించి వ్లాగ్స్ పెడతా ఉంటాను. ఈరోజు వ్లాగ్లో మనం ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం. అసలు ఎప్పుడు చేస్తానని అనుకోలేదు నా ఛానల్లో, బట్ కాంట్రవర్సీ టాపిక్స్లో ఎవరి గురించి మాట్లాడకూడదని అనుకున్నాను. బట్ ఇది ఎవరి గురించి కాదు, అసలు ఇష్యూ గురించి మాట్లాడదాం అనిపించింది, నా ఒపీనియన్ చెప్పాలనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. రీసెంట్గా తెలుగు స్టేట్స్లో ఒక టాపిక్ బాగా ట్రెండ్ అవుతుంది. చాలా చోట్ల సోషల్ క్యాంపెయిన్ అవుతుంది, చాలా పోలీస్ స్టేషన్స్లో కేసెస్ పెడుతున్నారు, ఎఫ్ఐఆర్స్ ఫైల్ అవుతున్నాయి ఒక పర్సన్ మీద. సో అసలు ఏం జరిగింది, ఏంటి విషయం ఏంటి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అందులో నిజం ఎంత అబద్ధం ఎంత, ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అన్వేష్ అనే వ్యక్తి నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నాడు. సో అందులో చాలా వరకు ట్రావెలింగ్ వీడియోస్ ఉంటాయి. తను చాలా పాపులర్, పెద్ద యూట్యూబర్ కూడా. సో తను పాస్ట్లో ఒక బెట్టింగ్ యాప్స్ మీద కూడా చాలా ఫైట్ చేశాడు. తనకు అప్పుడు బాగా సపోర్ట్ వచ్చింది, చాలా ఇన్ఫ్లుయెన్స్ అగైనెస్ట్ అయ్యారు తనకి. బట్ స్టిల్ హీ అచీవ్డ్ సంథింగ్ ఆన్ దట్. ఈవెన్ తనకి గవర్నమెంట్ ఆఫీసర్స్ లైక్ సజ్జనార్ సార్ నుంచి కూడా చాలా సపోర్ట్ వచ్చింది. ఈవెన్ జనాలు ఎవరైతే ఇప్పుడు ఆయన మీద కాంట్రవర్సీగా తిడుతున్నారో అక్కడ ఆ జనాల నుంచి కూడా చాలా సపోర్ట్ వచ్చింది, ఎందుకంటే అది ఫెయిర్ అండ్ ఫైట్ కాబట్టి చాలామంది సపోర్ట్ చేశారు. బట్ ఈ రీసెంట్ కాంట్రవర్సీలో అది అవ్వట్లేదు. అసలు ఆ కాంట్రవర్సీ ఏంటో దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. కాంట్రవర్సీ ఏంటంటే రీసెంట్గా దండోరా మూవీ అనే మూవీ ఒకటి రిలీజ్ అయింది. ఆ మూవీ రిలీజ్ కంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంది కదా, అందులో శివాజీ గారు లేడీస్ డ్రెస్సింగ్ స్టైల్ మీద, ఉమెన్ డ్రెస్సింగ్ స్టైల్ మీద ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్కి చాలా బ్యాక్ క్లాస్ వచ్చింది, చాలామంది అపోజ్ చేశారు, అఫెండ్ అయ్యి చాలామంది అపోజ్ చేశారు. వాళ్ళ ఓన్ వేలో చాలామంది అపోజ్ చేశారు. సో అప్పుడు ఆ పిక్చర్లోకి అన్వేష్ అనే వ్యక్తి వచ్చాడు. అసలు తనకి ఈ కాంట్రవర్సీకి సంబంధం లేదు, బట్ తను అంతకుముందు కూడా చాలా సోషల్ విషయంలో రియాక్ట్ అయ్యారు, తన ఒపీనియన్ చెప్పాడు. సో అదేవిధంగా దీని గురించి కూడా చెప్దామని తను ఎంటర్ అయ్యాడు. సో ద ప్రాబ్లం ఏంటంటే తను యూజ్ చేసిన లాంగ్వేజ్, శివాజీ గారిని అపోజ్ చేయాలంటే యూ కెన్ యూజ్ ఫెయిర్ వర్డ్స్. తను ఎల్ అనే వర్డ్స్ లాంటివి యూజ్ చేసి శివాజీ గారిని తిట్టారు. సో అది విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. తను చెప్పాలనుకున్న పాయింట్ తిట్టకుండా కూడా చెప్పొచ్చు. అది ఒక పక్కన పెడితే ఇంకో పాయింట్ ఏంటంటే గరికపాటి నరసింహారావు గారు మీ అందరికీ తెలుసు, తను హిందూ ప్రవచనాలు, ఇవి హిందూయిజంకి సంబంధించి, దాంట్లో ఉన్న ధర్మం సంబంధించి ఈ ప్రవచనాలు బాగా చెప్తూ ఉంటారు. సో చాలామందికి తనంటే ఇష్టం, తన్ని ఫాలో అవుతూ ఉంటారు. తను అప్పుడెప్పుడో పాస్ట్లో ఒక కామెంట్ చేశారు లేడీస్ మీద, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మీద కూడా తను ఒక ఫన్నీ వేలో కామెంట్ చేశారు. దాన్ని కూడా, ఆ క్లిప్ని కూడా తను అన్వేషణ వ్యక్తి తీసుకొని దానికి అగైనెస్ట్గా అక్కడ కూడా మళ్ళీ పెద్ద పెద్ద బూతులు వాడి, అది ఇక్కడ నేను చెప్పలేను అంత పెద్ద బూతులు అవి, ఆ బూతులు వాడి తనని అన్వేషణ వ్యక్తి గరికపాటి నరసింహారావు గారిని కూడా తిట్టడం జరిగింది. సో అక్కడ ఇంకా జనాలు చాలామంది చాలామంది కోపడ్డారు అన్వేష్ మీద. ఇలా నువ్వు చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్గా చెప్పొచ్చు, ఎందుకు ఇలా తిడతా చెప్పడం, అక్కడ అయ్యారు. శివాజీ గారిని, గరికపాటి నరసింహారావు గారిని కాకుండా తను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి ఇంకా పురాణాల్లోంచి తీసి సీతమ్మదేవి గారిని, ద్రౌపది గారిని మానభంగాలు చేశారని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ రిలీజ్ చేశాడు సేమ్ వీడియోలో. సో అది చాలామందికి నచ్చలేదు. చాలామందికి అంటే అసలు ఆల్మోస్ట్ 100% ఆఫ్ ద పీపుల్కి నచ్చలేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, మన దేవతల్ని, మన దేవుళ్ళని మనం ఎంత పూజిస్తాము, ఎంత ఆరాధనగా చూస్తాము, ఎంత ఆప్యాయత చూస్తాము, ఎంత ఎఫెక్షన్ ఉంటుంది మన ట్రెడిషనల్ దాని పట్ల. సో అది చాలామందికి నచ్చలేదు. అప్పుడే క్యాంపెయిన్ స్టార్ట్ అయింది, తన మీద అగైనెస్ట్ క్యాంపెయిన్. సోషల్ మీడియా మొత్తం ఎరప్ట్ అయిపోయింది. అన్ఫాలో చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి, తను ఇండియాలో లేకుండా ఇండియా గురించి ఎలా మాట్లాడతాడు, ఇండియాలో ఉండకుండా ఇండియా చీప్ అని ఎలా అంటాడు. తను అక్కడితో ఆకుండా తర్వాత ఇంకొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు. వీడియోస్ రిలీజ్ చేసి ఎక్కువ మంది ఇండియాలో జరిగే క్రైమ్స్ కన్నిటికీ హిందూసే కారణం అని చెప్పి హిందూస్ని నెగిటివ్ చేయడానికి చాలా వీడియోస్ రిలీజ్ చేశాడు. సో అది ఇంకా జనాలకి ఇంకా నచ్చలేదు. సో అక్కడ నుంచి క్యాంపెయిన్ స్టార్ట్ అయింది, అన్ఫాలో చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అండ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈ మూడిట్లో జనాలందరూ అన్సబ్స్క్రైబ్ చేయడం స్టార్ట్ చేశారు, అన్ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 4-5 డేస్లో 5-6 lakhs పీపుల్ ఫ్రమ్ ఈచ్ ప్లాట్ఫామ్ అన్సబ్స్క్రైబ్ చేస్తారు, అన్ఫాలో చేస్తారు. సో ఇదంతా ఇష్యూ జరుగుతుంటే, అన్సబ్స్క్రైబ్ అన్ఫాలో అవుతూ ఉంటే అన్వేష్ కూడా తన సైడ్ నుంచి ఒక క్లారిటీ ఇచ్చాడు. తన మిస్టేక్ని తను యాక్సెప్ట్ చేశాడు, సారీ చెప్పాడు, క్షమించండి అని చెప్పి వీడియోస్ పెట్టాడు. బట్ జనాలు అది సాటిస్ఫై అయినట్లేరు, ఇంకా అన్సబ్స్క్రైబ్ అన్ఫాలో చేస్తూనే ఉన్నారు. నా ఒపీనియన్ చెప్పే ముందు, తను మిస్టేక్ని తను యాక్సెప్ట్ చేశాడు, అపాలజీ అడిగాడు కాబట్టి
సో మనకు క్లియర్గా అర్థమవుతుంది తను మిస్టేక్ చేశాడని. సో నా ఒపీనియన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం ఎంత ఎదిగే కొద్దీ అంత జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి. వాటిల్లో నీ ఒపీనియన్ ఇవ్వకపోయినా పర్లేదు, బట్ ఇచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని ఇవ్వాలి. సో అది జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఈ కాంట్రవర్సీలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్పెషల్లీ కంటెంట్ క్రియేటర్స్ రీచ్ పెరిగే కొద్దీ రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగిద్ది. సో మనం మాట్లాడే మాటలు, చేసే యాక్షన్స్ ప్రతిదీ నోటీస్ చేస్తారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. రీచ్ కోసమని, వ్యూవర్స్ కోసమని కాంట్రవర్సీలోకి దిగామనుకోండి, అది షార్ట్ టైం గెయినే, బట్ లాంగ్ టర్మ్ లాస్ వస్తుంది. సో అందుకే జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు, చేసేటప్పుడు. ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశారనుకోండి మీరు, మెయిన్ టాపిక్ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అన్వేష్కిను, ఏజుడ్ అజయ్కిను గొడవ స్టార్ట్ అయింది. సో అసలు గొడవ ఏంటి, టాపిక్ ఏంటో సైడ్ లైన్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ నెక్స్ట్ 1-2 వీక్స్ వెళ్తే రచ్చ ఉండిద్ది, మెయిన్ టాపిక్ సైడ్కి వెళ్ళిపోద్ది. చూద్దాం ఏమైద్దో, ఏం జరిగిద్దో, లెట్స్ సీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నాకు తెలిసింది, నాకు అనిపించింది ఈ వీడియోలో చెప్పాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.